ఇక బులెటిన్లో డీటెయిల్ చూసుకుందాం. కాంగో దేశంలో భారీ విషాదం చోటు చేసుకుంది. తూర్పు కాంగోలోని నార్త్ క్యూ ప్రావిన్స్ లో ఉన్న రుభాయా కోల్టన్ మైనింగ్ ప్రాంతంలో కొండ చెరలు విరిగిపడి 200 మందికి పైగా మరణించారు. ఇక మృతుల్లో సుమారు 70 మంది చిన్నపిల్లలు ఉండడం అందరినీ కలిసివేస్తుంది. గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నేల బలహీనపడిందని, దీంతో మైనింగ్ సాగుతున్న సమయంలో ఒక్కసారిగా కొండ చెరలు విరిగిపడ్డాయని కాంగో మైనింగ్ శాఖ వెల్లడించింది. సుమారు 100 మీటర్ల వెడల్పున్న మట్టి, రాళ్లు, గని కార్మికులపై పడడంతో వారు అక్కడికక్కడే సజీవ సమాధయ్యారు. ప్రస్తుతం ఈ మైనింగ్ ప్రాంతం M23 తిరుగుబాటు దళాల ఆధీనంలో ఉంది. దీంతో సహాయక చర్యలు చేపట్టడం ప్రభుత్వానికి, అంతర్జాతీయ సంస్థలకు కష్టతరంగా మారింది. ఇక తిరుగుబాటు దళాలు కేవలం 5 మాత్రమే చనిపోయారని చెప్తున్నప్పటికీ స్థానిక కార్మికులు మాత్రం తాము స్వయంగా 200కు పైగా మృతదేహాలను వెలికితీసినట్లుగా సాక్ష్యాలు చెబుతున్నాయి. రుభాయా ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన కోల్టాన్ నిక్షేపాలకు ప్రసిద్ధి. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వాడే కోల్టన్ ఉత్పత్తిలో 15% ఇక్కడి నుంచే లభిస్తుంది. కాంగో దేశంలో భారీ విషాదం చోటు చేసుకుంది. తూర్పు కాంగోలోని నార్త్ క్యూ ప్రావిన్స్ లో ఉన్న రుభాయా కోల్టన్ మైనింగ్ ప్రాంతంలో కొండ చెరలు విరిగిపడి 200 మందికి పైగా మరణించారు. మృతుల్లో సుమారు 70 మంది చిన్నపిల్లలు ఉండటం అందరినీ కలిసివేస్తుంది. గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నేల బలహీనపడిందని, దీంతో మైనింగ్ సాగుతున్న సమయంలో ఒక్కసారిగా కొండ చెరలు విరిగిపడ్డాయని కాంగో మైనింగ్ శాఖ వెల్లడించింది. సుమారు 100 మీటర్ల వెడల్పున్న మట్టి, రాళ్లు, గని కార్మికులపై పడడంతో వారు అక్కడక్కడే సజీవ సమాధయ్యారు. ఇక ప్రస్తుతం ఈ మైనింగ్ ప్రాంతం M23 తిరుగుబాటు దళాల ఆధీనంలో ఉంది. దీంతో సహాయక చర్యలు చేపట్టడం ప్రభుత్వానికి, అంతర్జాతీయ సంస్థలకు కష్టతరంగా మారింది. ఇక తిరుగుబాటు దళాలు కేవలం 5 మాత్రమే చనిపోయారని చెప్తున్నప్పటికీ స్థానిక కార్మికులు మాత్రం తాము స్వయంగా 200కు పైగా మృతదేహాలను వెలికితీసినట్లుగా సాక్ష్యాలు చెబుతున్నాయి. ఇక దీంతో రుభాయా ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన కోల్టన్ నిక్షేపాలకు ప్రసిద్ధి. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కోల్టన్ ఉత్పత్తిలో 15% ఇక్కడి నుంచే లభిస్తుంది.